హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. మీ అందరు తెలుసా? గివ్ అవే నేను బ్యూటిఫుల్ గా ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ని మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో కూడా గివ్ అవేలో ఒక వీడియో నేనండి. సో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద లింక్స్ ఉంటే వాటిపైన క్లిక్ చేసి నాకు కామెంట్ లో తెలియచేయండి. మంచి మంచి గిఫ్ట్లను గెలుచుకోండి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు నేను ఇంట్లోనే బాడీ స్క్రబ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలని చూపించబోతాను. ఒక 3 అమేజింగ్ బాడీ స్క్రబ్లను మీతో షేర్ చేయబోతున్నాను. సో లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు నా ఛానల్ కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు, ఓకేనా? ఇప్పుడు మనం స్క్రబ్లను రెడీ చేయడం, 3 రకాల స్క్రబ్లను ఇంట్లోనే ఎలా రెడీ చేయాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అవుతాయండి ఇవి. సో ముందుగా నేను ఇది ఉందా, దీన్ని ఏమంటారు, మైసూర్ పప్పు అంటారండి. మైసూర్ పప్పు అనేది మీ స్కిన్ వైట్నింగ్లో మెయిన్ పాత్ర వహిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను 4 నుంచి 5 టీ స్పూన్ల మైసూర్ పప్పును తీసుకుంటున్నాను. ఈ స్క్రబ్ అనేది నేను చూపించే 4 స్క్రబ్లు ఒక 15 రోజులు నిల్వ ఉంటాయండి. సో 15 రోజులకి కావాల్సినంత లేదా 1 వీక్ కావాల్సినంత రెడీ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో బ్లెండ్ చేసి తీసుకొస్తాను. ఈ విధంగా రవ్వలాగా బ్లెండ్ చేయండి, సరిపోతుందండి. ఇది ఒక సూపర్ ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది. మీ బాడీ పైన ఉన్న ట్యానింగ్ని కానీ డెడ్ స్కిన్ సెల్స్ని కానీ అన్నిటిని తొలగిస్తుంది. మరియు రెడ్ పప్పు, మైసూర్ పప్పు అనేది స్కిన్ లైట్నింగ్కి చాలా మంచి కారకం అన్నమాట. దీనివల్ల స్కిన్ లైట్నింగ్ కూడా అవుతుంది. దీనికి సంబంధించి ఒక ఫేస్ ప్యాక్, ఒక DIY ఫేస్ ప్యాక్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియచేయండి. షూర్గా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మంచిగా మూత ఉన్న ఒక డబ్బాలో వేసి పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెడితే 15 రోజుల వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఇంకొక స్క్రబ్ని చేద్దాం. ఇది వచ్చేసి సెకండ్ స్క్రబ్ అన్నమాట. దీనికోసం మనకు కావాల్సింది క్రిస్టల్ షుగర్. ఇది వచ్చేసి చాయ్లో మనం వేసుకునే చక్కెర, పంచదార అన్నమాట. సో ఈ షుగర్ని మనం ఇలాగే మనం ఒంటికి రాసుకున్నాం అనుకోండి, చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో బ్లెండ్ చేద్దాము. దీన్ని నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సేమ్ దీన్ని రవ్వలాగా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్ అండి. ఇలాంటి టెక్స్చర్లో ఉన్న స్క్రబ్బే మనకు కావాల్సింది. సో దీని మాలిక్యూల్స్ అనేవి యూనిక్గా ఉంటాయి, మీ స్కిన్కి హార్ష్ కలగకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ షుగర్లో మనం యాడ్ చేస్తాం తేనె అండి, అదే ఏమంటారు హనీని యాడ్ చేయండి. తక్కువ హనీ సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోండి. లేకపోతే మీరు వాడే ముందు చేతిలో కొంచెం స్క్రబ్ తీసుకొని 2-3 డ్రాప్స్ హనీ వేసినా సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఓవరాల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇందులో హనీ పోసాను. ఇప్పుడు అంతే, మీ DIY సెకండ్ స్క్రబ్ రెడీ అయిపోయింది. ఇది షుగర్ అండ్ హనీ స్క్రబ్ అండి. ఇది మీ లిప్స్ని రెడ్గా చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వెళ్దాం మూడో స్క్రబ్కి. మూడో స్క్రబ్ కోసం మనకు కావాల్సింది ముందుగా కాఫీ పౌడర్ కావాలి. ఇక్కడ నేను నెస్లే కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఏ కాఫీ పౌడర్లైనా తీసుకోండి, ఓకే? ఈ విధంగా కాఫీ పౌడర్ని నేను డైరెక్ట్గా కంటైనర్లో వేసేస్తున్నాను. పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సింది ఆలివ్ ఆయిల్. ఇక్కడ నేను ఫిగారో ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ మరియు కాఫీ సూపర్గా పనిచేస్తాయి మీ స్కిన్ పైన. స్కిన్ని లైటనింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇందులో నేను చెప్పిన అన్ని స్క్రబ్లు ఆల్రెడీ నేను మీకు సింగిల్గా చూపించి ఉన్నాను. ఈరోజు ఏంటంటే సమ్మర్ రాబోతుంది కాబట్టి 3 స్క్రబ్లను ఒకేసారి చూపిస్తాను. ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. కాఫీ అనేది సూపర్గా ఎక్స్పోలియేటర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ లైట్నింగ్కి యూజ్ అవుతుంది. స్కిన్ పైన ఉన్న ట్యానింగ్ని తొలగిస్తూ ఉంటుంది. సో ఇది మన మూడో స్క్రబ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 3 స్క్రబ్లలో ఏదో ఒక స్క్రబ్ నేను మీకు వాడి చూపిస్తాను. ఎలా వాడాలో అనేది చూపిస్తాను అన్నమాట. ఇది వచ్చేసి మైసూర్ పప్పు స్క్రబ్, అంటే మైసూర్ పప్పుతో మనం రెడీ చేసిన స్క్రబ్. దాన్ నెక్స్ట్ వచ్చేసి షుగర్తో మనం రెడీ చేసిన స్క్రబ్, షుగర్ అండ్ హనీ స్క్రబ్. ఈ 3 స్క్రబ్లు 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఖచ్చితంగా మూత పెట్టేస్తే పెట్టండి, ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఒక స్క్రబ్ని రెడీ చేద్దాం. ఈ వీడియో వచ్చేసి నేను షూట్ చేశాను పూణేలో ఉన్నప్పుడు, అందుకే పూణే ఇల్లు కనిపిస్తుంది, ఓకేనా? ఇప్పుడు నేను ఒక స్క్రబ్ని యూజ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను మీకు మన కాఫీ స్క్రబ్ని నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. ముందుగా మీరు మీ ఫేస్ని వాష్ చేసుకోండి. వాష్ చేశాక కాఫీ స్క్రబ్ని కొంచెం మీ హ్యాండ్లో తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోండి. దీంట్లో ఉన్న ఏ స్క్రబ్ మీరు వాడినా వారానికి 2 సార్లు మాత్రమే వాడాలి. ఎందుకంటే స్క్రబ్బింగ్ అనేది 2 సార్లకు మించి చేయకూడదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఒకేసారి చేయాలి, లేకపోతే స్కిన్కి హార్ష్ కలుగజేస్తుంది. షుగర్ అండ్ హనీ మరియు మైసూర్ పప్పు స్క్రబ్ అందరికీ పడుతుంది, కానీ కాఫీ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎవరికైతే పడుతుందో వాళ్ళకి. చాలామందికి పడదు కాబట్టి వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసి అప్లై చేయండి. నేను నా ఫేస్ పైన అప్లై చేస్తాను, మీరు మీ హోల్ బాడీకి అప్లై చేయొచ్చండి. బాడీకి అయితే వారానికి 3 సార్లు పెట్టుకోవచ్చు, ఫేస్కి అయితే 2 సార్లు పెట్టుకోవాలి. అంతేనండి. ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా స్క్రబ్బింగ్ చేసుకొని
ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు అన్ని స్క్రబ్లు కూడా వాడుకోవచ్చు అనమాట. అంతే, ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఫేస్ వాష్ చేశాక వీడియో తీయడం నాకు కుదరలేదు కాబట్టి నేను తీయలేదు. సో ఈ విధంగా మీరు ఈ స్క్రబ్లను రెగ్యులర్గా మీ లైఫ్లో యాడ్ చేసుకోవచ్చు. ఎండాకాలం వస్తుంది కావచ్చు, ట్యానింగ్ తొందరగా తొలగించుకోవచ్చు. బాయ్, నేను కలుస్తాను ఇంకొక వీడియోలో.